ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. బాబా నిన్నటి ఎపిసోడ్ అయితే నిన్న రాత్రి జరిగిన ఎపిసోడు అసలు డిమాండ్ పవన్ పేరెంట్స్ చూస్తే మాత్రం కళ్ళలో నీళ్ళు కాదు. అసలు నాకు తెలిసి ఆ రాత్రి మొత్తం ఏడ్చుకుంటూ పండుకున్నారు అనుకుంటా. అసలు వాళ్ళకి నిద్ర కూడా పట్టిందో లేదు. ఎందుకంటే నాకంటే మనకే అంటే మనం ఎవరికో తెలియదు. సో మనకు ఏం అనుబంధం లేదు. ఓన్లీ బిగ్ బాస్ అప్పటి నుంచే మనకు తెలుసు డిమాండ్ పవన్. అలాంటిది నాలాంటి వాళ్ళకే చాలా అంటే చాలా బాగా అనిపించింది నిన్న డిమాండ్ పవన్ ఆ పొజిషన్లో చూస్తే. అలాంటిది ఇంట్లో పేరెంట్స్ తిన్నారో వాళ్ళు తినలేదో రాత్రిని కాదు ఇప్పటివరకు కూడా ఏడ్చుకుంటూ పడుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపించిందో నేను డిమాండ్ పవన్ చూస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఎట్లా అంటే అసలు అంత గ్రేట్ పర్సన్ అంటే ఎందులో గేమ్లో ప్రతి టాస్కుల డిమాండ్ పవన్ సూపర్ జయ హో అనేలా ఆడేవాడు. నిన్న అసలు కుప్ప కూలిపోయాడు, ఆట మధ్యలో కుప్ప కూలిపోయాడు. అసలు ఘోరం అంటే మనకి ఎపిసోడ్లో అసలు మీకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందంటే ఎపిసోడ్లో మనం చూసి ఎంబటే డల్ అయ్యేసరికి దీనికే డల్ అయిపోయింది అనుకుంటాం. కాదు, ఎపిసోడ్లో కట్ చేసుకుంటూ చూపెడతారు. ఎందుకంటే ఇచ్చారుగా రోడ్ టాస్క్, ఆ టాస్క్కి రోడ్ వేయడం అంటే తెలుసు ఎంత గుంతలు. అది మొత్తం మనం ఎపిసోడ్ చూపెట్టాలంటే ఒక రోజు కూడా పట్టదు. అందుకే లైవ్లో అది ఎంతో సేపు జరిగింది. లైవ్లో జరిగింది ఒక 2-3 hours జరిగింది అనుకుంటా, ఎక్స్ట్రానే జరిగింది. వాళ్ళకి ఏం తెలుసు, అది కంకర ఇసుక మొత్తం సిమెంట్ మొత్తం సమానం చేయడం ఎవరికి ఏం తెలుసు, మన ఏం తెలుసు. అది స్టార్ట్ నుంచి ఉంటే ఎవరికైనా తెలుస్తుంది. అలాంటిది టాస్క్ ఇస్తారని తెలిసి బిగ్ బాస్ టీం కూడా అనుకోవాలనుకుంటే ఈ టాస్క్ ఇద్దామని. మరి ఎందుకు అంత ఘోరం టాస్క్ ఇచ్చాడు? ఇప్పటివరకు అంత అలాంటి టాస్క్ ఇవ్వలేదు. అసలు నాకు తెలిసి అంటే స్పైన్ ప్రాబ్లం, అంటే స్పైన్ అంటే నడుము దగ్గర ప్రాబ్లం ఉండాలి, లేకపోతే అప్పుడన్నా ప్రాబ్లం అవ్వాలి. ఆ బరువు ఘోరంగా అంత టాస్క్ అయ్యేటోడు అసలు నిన్న కుప్ప కూలిపోతే నాకైతే కళ నిలిచేటాయి. బాగా అనిపించింది. బిగ్ బాస్ టీం ఇంత పకడ్బందీగా ప్రయాసి ఫస్ట్ కెప్టెన్ అని ఇచ్చారా ఈ టాస్క్, లేకపోతే ఇవ్వాలని ఇచ్చాడు, లేకపోతే నాకు తెలిసి ఇద్దరు జెంట్సే కదా, దాంట్లో ఇవ్వాలి ఒక లేడీ ఉన్నప్పుడు ఈ టాస్క్ అస్సలేపు. ఇద్దరిట్లో ఫైనల్లో ఒక్క అమ్మాయి ఉండి ఒక అబ్బాయి ఉంటే ఈ టాస్క్ అసలు ఇవ్వకేపు. ఇద్దరున్నారు, ఇద్దరు తోపులు. ఎందుకంటే కళ్యాణ్ ఆర్మీలో ఎన్ని ఉంటాయో తెలుసు, వాళ్ళందరూ తెలుసు, దునియా తెలుసు. ఆర్మీ అంటే నాట్ ఏ జోక్. ఆ టాస్క్ ఒక లెక్క కాదనుకున్నాడు. డిమాండ్ పవన్ ప్రతి టాస్క్ కుమ్ముతాడు కాబట్టి ఈయనకు ఒక లెక్క కాదనుకున్నాడు. అలానే ఇద్దరికి గట్టి టాస్క్ ఇవ్వాలనే ప్లాన్తోనే ఇచ్చారు. కానీ డిమాండ్ పవన్ కుప్ప కూలిపోతాడని అసలు బిగ్ బాస్ టీం కూడా ఊహించలే అనుకుంటా. అలాంటి సిచ్యువేషన్ జరిగింది నిన్న ఎపిసోడ్లో. ఇక ఎపిసోడ్కి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు బూస్టప్ ఇవ్వండి, లైక్స్ అండ్ షేర్స్. ఓకే, ఇక ఫైనల్లో ఇద్దరే మిగిలారు. ఏ ఫైనల్లో? కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ల కంటెండర్లకు ఇద్దరు. ఎవరెవరు? మన డిమాండ్ పవన్, కళ్యాణ్ పడాల. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ అసలు సూపర్ అంటే సూపర్ టాస్క్ ఇచ్చాడు. మనకు సూపరు, కానీ వాళ్ళకి మాత్రం చినిగి చాట్ అయింది. అలాంటి టాస్క్ గుంతలుగా ఉన్న రోడ్డుని మంచిగా నీట్గా కొత్త రోడ్డు వేసినట్టు వేయాలి అని చెప్పేసరికి ఇద్దరు రంగంలో దిగారు. కళ్యాణ్ తన పని తను చేసుకుంటూ పోతూనే ఉన్నాడు, డిమాండ్ తన పని తను చేసుకుంటూ పోతాడు. డిమాండ్ తొందరలో అంటే మన తొందర అక్కడ ముందు చాలా లేట్ అయ్యేది పాపం. అసలు అడ్డంగా ఇట్లా పడిపోయాడు. అందరు షాక్, అసలు ఏంది ఇట్లా పడిపోయాడు అని. రీతు లేరా అంటే నడుము నొత్తాంది నాకంటే ఏ కెప్టెన్ అవ్వవా, ఆగింది తెలుసు, ఆమె పని ఎంకరేజ్మెంట్ చేయలేదు. కానీ ఇక్కడ అందరు కళ్యాణ్కి ఎంకరేజ్మెంట్ చేశారండి. ఒక డిమాండ్ ఒక రీతు మాత్రమే ఎంకరేజ్ చేసింది. మిగతా వాళ్ళందరూ కళ్యాణ్ అలా చేయి, కళ్యాణ్ ఇలా చేయి, ఆ రిస్క్ తీసుకో, కంకర పెట్టు, వాళ్ళందరూ కళ్యాణ్కే. ఇంకా రీతు మాత్రమే డిమాండ్ పవన్కి చేసింది ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఇంకో విషయం బాధ అనిపించింది ఏంటంటే మనోడు ముందు పెట్టుకుంటా ప్రతి సమకూర్చుకుంటా పెట్టేయడం అనుకున్నాం, కానీ మళ్ళా లొంత పడ్డది. మళ్ళీ డబుల్ పని. ఇక మన వల్ల కాలే పాపం. నాకు తెలిసి మనం స్పెయిన్ ప్రాబ్లం పక్క ఏదో ప్రాబ్లం ఉంది, లేకపోతే అప్పుడన్నా అటాక్ వస్తాయి. స్పెయిన్ ప్రాబ్లం అంటే నడుము నొప్పి అప్పుడప్పుడు రావచ్చు కూడా, అది కూడా చెప్పలేవు. అక్కడక్కడ వచ్చింది. అక్కడ డిమాండ్ పవన్ మొహం చూస్తే నాకే మా బిగ్ బాస్ చూసే వాళ్ళకి బాధ అనిపించింది. ఇంట్లో వాళ్ళకి మాత్రం వాళ్ళకి అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంట్లో దండం పెట్టాలి. నిజంగా వాళ్ళు ఎట్లా ఓడ్చుకున్నారో ఏం చేయలేదు. ఇక సూపర్. చివరికి ఇక టాస్కుల కళ్యాణ్ గెలిచిండు. కళ్యాణ్ గెలిచి సూపర్ అంటే సూపర్ నేర్పించుకున్నాడు. చివరి కెప్టెన్ బిగ్ బాస్ సీజన్ 9కి చివరి కెప్టెన్గా కళ్యాణ్ పడాల గెలిచి సూపర్ అంటే సూపర్ అనిపించుకున్నాడు.
కానీ కళ్యాణ్ మోహన్లో ఎక్కడా అవ్వలే నాకు తెలిసి ఆర్మీలో అంత కంటే ఘోరంగా ఉంటుంది శిక్షణ. కాబట్టి మనకు అది లెక్కగా అనిపించిందేమో నాకు తెలిసి. అందుకే మనం ఎక్కడ టైడ్ అయినట్టు అయితే ఎక్కడ అనిపించలే. ఎవరు కూడా అసలు నువ్వు టైడ్ అయ్యావని అడగలే, అది టైడ్ కాలే. ఇద్దరు కొంచెం కానీ మరీ ఎవరైతే టైడ్ అయితే కాలే. కానీ మన డిమాండ్ పవన్ మాత్రం అలవాటు లేని పని అసలు అంత ఓన్లీ టాస్కులు అంటే ఆడు కుమ్ముడు ఇది చేసింది, కానీ ఇది ఇస్తారని ఎవరు ఊహించలే. అలాంటి టాస్క్ ఇచ్చాడు. ఇక చివరిగా మన తనుజ ఎవరు రేస్ నుంచి గెలిచారంటే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ అని చెప్పేసింది.